మత్స్యకారులు నీకు ఓటేస్తారు. చేపల పులుసు వండేస్తే డ్రామా వేస్తే నీకు ఓట్లు వేసేస్తారా? తెలుసుకో. ఆ డ్రామాల్లో నాకు బాగా గుర్తొస్తుంది. పాపం చనిపోయి ఎన్టీ రామారావు గారు ఎక్కడ ఉన్నాడు, మా అల్లుడు నాకన్నా అద్భుతమైన నటుడు, నేను తెర మీద నటిస్తాను, మా అల్లుడు మాత్రం నిజ జీవితం అయిపోయింది అంటున్నాడు. ఏమైంది? ఆడబిడ్డ నిధి ఏం చేశారు? ఏమండి చంద్రబాబు నాయుడు గారు, ఆడబిడ్డ నిధి ఏం చేశారు గుర్తుందా మీకు? మర్చిపోయారా? ఎన్నికల ముందు మాత్రం అన్నీ గుర్తుంటాయి, ఎన్నికలు అయిపోయిన తర్వాత మర్చిపోతారు. మేనిఫెస్టో తీసి బొట్లో పడేస్తారు. నిరుద్యోగ భృతి ఏమైంది? ఎవరికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? సూపర్ సిక్స్ అయిపోయింది కడగొద్దు అంటున్నాడు. మరి నిరుద్యోగ భృతి ఏమైంది? నిరుద్యోగ భృతి మాత్రం 50 ఏళ్లకే ఫెన్షన్ అన్నారు. ఏమైంది 50 ఏళ్ళకి ఫెన్షన్? ఇచ్చిన 143 వాగ్దానాల్లో కొన్ని అరకొర చేసేసి అయిపోయింది కొట్టని షాప్స్ మమ్మల్ని ఎవరు అడగడానికి వీలేదనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ మీరు మాట్లాడుతున్నారు. చాలా డెవలప్ అయిపోయారు. ఎంత డెవలప్ అయిపోయారంటే, సరే ఇంతకు ముందు వెన్నుపోటు పోవడంలో మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు, కానీ ఈ మధ్యన లేటెస్ట్గా మిమ్మల్ని చూస్తుంటే చాలా గొప్పగా అనిపిస్తుందండి. మొన్న ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళాడు? కాకినాడగా కావలి దగ్గర మత్స్యకార భరోసా కోసం మత్స్యకార దేని గురించి వెళ్ళాడు. మత్స్యకారుల దగ్గర డ్రామా వేసి మొదలెట్టాడు. ఎంత అద్భుతమైన డ్రామా అండి. చేపల పులుసు వండాడంట, చేపల ఫ్రై వండాడంట, అవి తిన్నాడంట. చేపల పులుసు చెంచాతో తిన్నాడు. చూసారా? నేను చేపల పులుసు నా చిన్నప్పుడు ఇది అంటున్నా, చెంచాతో చేపల పులుసు తింటాం నాకు తెలియదు. ఇంకో గొప్ప విషయం, మీరు ఆశ్చర్యపోతారు, అసలు స్టవ్ వెలిగించుకోకుండానే చేపల పులుసు వండినటువంటి ఘటన సమర్థుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎంత టెక్నాలజీ పెరిగిపోయిందండి. అసలు గ్యాసు బండ లేకోకుండా, గ్యాసు స్టవ్ వెలిగించుకోకుండా, గ్యాసు స్టవ్ మీద చేపల పులుసు వండినటువంటి ఓ మహానుభావ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకయ్యా ఈ డ్రామాలు నాకు అర్థం కాలేదు. అడుగు ఓట్లు పర్లా, చేపల పులుసు వండితే మత్స్యకారులందరూ నీకేసేస్తారా ఓట్లు? మత్స్యకారులకు సరైనటువంటి విధానంలో పరిపాలన చేస్తే, వారి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తే మత్స్యకారులు నీకు ఓటేస్తారు. చేపల పులుసు వండేస్తే డ్రామా వేస్తే నీకు ఓట్లు వేసేస్తారా? తెలుసుకో. ఆ డ్రామాల్లో నాకు బాగా గుర్తొస్తుంది. పాపం చనిపోయి ఎన్టీ రామారావు గారు ఎక్కడ ఉన్నాడు, మా అల్లుడు నాకన్నా అద్భుతమైన నటుడు, నేను తెర మీద నటిస్తాను, మా అల్లుడు మాత్రం నిజ జీవితంలోనూ నటిస్తాడని ఆ రోజునే చెప్పాడు. ఇప్పుడు కూడా అద్భుతంగా నటించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. మనం అందరం అనుకుంటాం, ఆ రామానాయుడు గారు ఉన్నాడుగా, మా ఇరిగేషన్ మంత్రి గారు, ఆయన రీలు గైపితే చాలు ఒక డ్రామా వచ్చేస్తుంది. పచ్చ చొక్కా వేసుకోవటం, పలికి నెత్తిని పెట్టుకోవటం, పచ్చ చొక్కా వేసుకోవటం, భోజనం వడ్డీయటం. ఆయన మించిపోయాడు. ఈయన గ్యాసు బండ లేకోకుండా, గ్యాసు స్టవ్ వెలిగించుకోకుండా, ఆయన సూపర్ సిక్స్ చేయడు, కానీ గ్యాసు బండ వెలిగించుకోకుండా, గ్యాసు లేకోకుండా చేపల పులుసు వండేటటువంటి సమర్థతకి వెళ్ళిపోయాడు మన చంద్రబాబు నాయుడు గారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నేను మీకు ప్రత్యేకంగా చెబుతున్నా, మీ బాబు కొడుకులు ఇద్దరికీ కూడా, ఆ లవ్ క్యాష్కి, ఈ చీటింగ్ చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని రోజు తిట్టి గొడ్డలి పార్టీ, ఆ పార్టీ, ఈ పార్టీ అని భయపడిపోతున్నారు మీరు. వచ్చేది మళ్ళా జగన్మోహన్ రెడ్డి అని మీ హృదయాలకు తెలుసు. అందుకే భయపడి ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని బురజల్లాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని మీరు నెత్తిన పెట్టుకున్నా సరే ప్రజలు మాత్రం అన్నింటినీ కూడా గమనిస్తున్నారు. దానితో పాటు ఇంకొక విషయం కూడా చెప్పాలి. మాది గొడ్డల పార్టీ, మీదే పార్టీయో? నేను అడుగుతా ఉన్నా, ఎంత మోస పార్టీ అండి మీది? ఈ సందర్భంగా ఒక్కటి చెప్పదలుచుకున్నా. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక అనలిస్ట్, తెలంగాణకు చెందినటువంటి ఒక అనలిస్ట్. మీరు